చెన్నైలోని సముద్ర తీరంలో చమురు తెట్టు తొలగింపు ఇంకా కొనసాగుతోంది. 9 రోజులుగా ఆపరేషన్ క్లీనింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు సముద్రం నుంచి 115 టన్నుల ఆయిల్ తెట్టును తొలగించారు. ఆపరేషన్ క్లీన్లో దాదాపు 2000 మంది పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్నూరు పోర్టుకు వచ్చి ఆపరేషన్ క్లీనింగ్ను పరిశీలించారు. భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆయిల్ స్పిల్ ఇదేనని పన్నీర్ సెల్వం అంటున్నారు. ఆయిల్ తెట్టును తొలగించడంలో మత్స్యకారులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమంటున్నారు పన్నీర్ సెల్వం. కార్గో షిప్స్ యాక్సిడెంట్తో లీక్ అయిన ఆయిల్ చెన్నై తీరాన్ని అస్తవ్యస్తంగా మార్చేసింది. తీరం వెంబడి 30 కిలోమీటర్ల మేర చమురు పేరుకుపోయింది. దీంతో దేశ చరిత్రలోనే సముద్రంలో అతిపెద్ద క్లీనింగ్ ఆపరేషన్ జరుగుతోంది. 1000 టన్నుల చేపలు చనిపోయాయి. తీరం వెంట ఉన్న తాబేళ్లలో సగానికి పైగా మృతి చెందాయి. 2000 మంది ఆపరేషన్ క్లీన్లో పాల్గొంటున్నారు. విద్యార్థులు, స్థానికులు బకెట్లతో చమురు తెట్టును తొలగిస్తున్నారు. 2 యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యంత్రాలు చమురు తెట్టు కంటే నీటిని ఎక్కువగా పీల్చుకుంటున్నాయి. దీంతో ఆపరేషన్ క్లీన్కి ఆటంకం కలుగుతోంది. చమురు గడ్డలు కట్టుకుపోయి క్లీనింగ్కి ఇబ్బందికరంగా మారింది. దీంతో జర్మనీ టెక్నాలజీ సాయంతో క్లీనింగ్ చర్యలు చేపడుతున్నారు. కాసేపట్లో జర్మనీకి చెందిన షిప్లతో నిపుణులు రంగంలోకి దిగనున్నారు.